దాస్ వచ్చేసి ఇంటికి వెళ్దాం పదామా అని పారు అంటూ ఉంటాడు. అదే టైంలో పారు వచ్చేసి లేదురా నా మీద ఇంత పెద్ద నింద పడింది, ఈరోజు అటు ఇటు తేలాల్సిందే అని అంటూ ఉంటాడు. అదే టైంలో కావేరి వచ్చేసి వాళ్ళు తీసింది వాళ్ళో వీలో కాదు, నాకు నీ మీద డౌట్ ఉంది, నువ్వే అని అంటుంది పారుని. అప్పుడే పారు వచ్చేసి నువ్వు నువ్వు నా అన్ని స్థాయికి వచ్చావా, ఎత్తువే నువ్వు అని అంటూ ఉంటుంది. అదే టైంలో కావేరి వచ్చి తను ఎవరో కాదు, అది నా కూతురు, తనకు అనే హక్కు ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడే పక్కన కాశీ కూడా తనకు అంటుంది కరెక్టే కదా ఉండు ఉండు కాశీ అని అంటూ ఉంటాడు కార్తీక్. తన పక్కన ఉన్న దీప కూడా తను అంటుంది కరెక్టే బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు కావేరి ఎందుకు మీరు నా కూతుర్ని తిడుతున్నారు అని అంటూ ఉంటుంది. అదే టైంలో టీజర్ కూడా మాట పెరుగుతానే కదా నిజమేటో తెలిసేది అని అంటూ ఉంటాడు. అదే టైంలో శివనారాయణ కోపం వచ్చి నువ్వు నోరు మీరా అని అంటూ ఉంటాడు. అదే టైంలో శ్రీధర్ కూడా వచ్చేసి ఇది ఎవరిలో చూసి మాట్లాడండి, ఇది నా కొడుకు కార్తీక్ ఇల్లు అని అంటూ ఉంటాడు. అదే టైంలో దశరథ్ వచ్చి ప్రతిరోజు మనది కాదు బావా అని అంటూ ఉంటాడు. అదే టైం ఇవన్నీ చూసిన కార్తీక్ వచ్చేసి ఎందుకో భయపడి దీప అర్థమైపోయింది కదా అందరికీ తాబూలం ఇచ్చి పంపించేసి అని అంటూ ఉంటాడు. అప్పుడు పారు వచ్చేసి ఇక్కడికి వెళ్ళేది అందరూ మీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి నన్ను అవమానించారు, ఇప్పుడు మీరు అందరూ కలిసి నాకు సారీ చెప్పాలి అని అంటూ ఉంటుంది. అదే టైంలో కాంచన ఎందుకు పిన్ని నీకు ఎందుకు చెప్పాలి సారీ అని అంటూ ఉంటుంది. అదే టైంలో కావేరి తీసింది నువ్వే ఉంటుంటుంది అని కావేరి అప్పుడు స్వప్న తాళి తీసింది నువ్వే ఉంటుంది అని పారుని అంటూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ కూడా వచ్చేసి స్వప్న ఈ గురించి నువ్వు పైకి వెళ్ళు అని అంటూ ఉంటాడు. అదే టైంలో పారు కూడా ఇది నా పెద్దరికానికి అవమానం, అసలు తాళి ఎవరు తీసారో చెప్పాల్సిందే, ఇప్పుడు కానీ నిజం బయటపడకపోతే ఇప్పుడు నా పెద్దరికానికి అవమానం పడినట్టు అవుతుంది అని అంటూ ఉంటుంది. అదే టైంలో దీప వచ్చేసి తాళి తీసింది ఎవరో నీకు తెలుసా అని పారుని అడుగుతుంటుంది. అప్పుడు పారు అవును నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఈ మాట అన్న తర్వాత అందరూ పారుని అడుగుతూ ఉంటారు, అవును తాళి ఎవరు తీసారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అవును నాకు తెలుసు అని పారు అంటూ ఉంటుంది. ఆ పేరు నేను నా నోటితో చెప్పలేను అంటూ ఉంటుంది. అదే టైం అందరు కలిసి ఫోర్స్ చేసి అడుగుతున్నప్పుడు ఆ పేరు నేను నా నోటితో చెప్పలేను, కావాలంటే కార్తీక్ని అడగండి అని అంటూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్ అటు ఇటు చూసి ఏం చెప్పాలో అర్థం కాక కళ్ళు మూసుకొని ఉంటాడు.